హాయ్ అండి. ఈరోజు రెసిపీ గారె విత్ సొరకాయ స్కిన్తో పచ్చడి అండి. ఎలా చేయాలో చూపిస్తాను. సొరకాయ రెసిపీ నేను ఆల్రెడీ పెట్టాను, సొరకాయ గుడ్లు. ఆ టైంలో నేను స్కిన్ తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ స్కిన్తో చట్నీ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను. కొన్ని పీసెస్ ఆ స్కిన్ నేను ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఈ రెసిపీకి యాక్చువల్లీ మొత్తము 8 చిల్లీస్ పడ్డాయి. నేను తర్వాత యాడ్ చేసి అది చూపిస్తా. ప్రస్తుతానికి 6 చిల్లీస్ తీసుకున్నాను స్టార్టింగ్లో. ఇంకా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలండి. చూసారా, ఆ ముక్కలు వచ్చేసి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా అయిపోద్ది అనమాట. మనం పెద్ద ముక్కలు చేసుకుంటే తొందరగా అవ్వదు. 3 టొమాటోస్, కొంచెం చింతపండు, కొత్తిమీర కాడలు కూడా నేను వేస్తానండి. కాడలు పడేయను, పచ్చళ్ళకి వేసేస్తాను. అది ఉప్పు, ఇంగువ, తాళింపు దినుసులు, ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇది పసుపు అండ్ గార్నిషింగ్కి కొత్తిమీర అండి లాస్ట్లో. ఇవి కావాల్సినవి. పసుపు కూడా చట్నీలో పడుతుంది, తర్వాత నేను వేస్తాను. సో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ కడాయిలో ఆయిల్ తీసుకొని చిల్లీస్ వేపుకోవాలండి. చిల్లీస్ ఇలాగా మనము ఇదర్ కట్ చేసి మధ్యలో కోసుకోవచ్చు, లేదా సగం అయినా చేసుకొని వేసుకోవాలండి. చిల్లీ ఒక స్లిట్ కూడా పెట్టకుండా మనం ఆయిల్లో వేస్తే అవి పేలుతాయి. సో జాగ్రత్తగా చేసుకోండి ఏదైనా. ఫస్ట్లో 6 చిల్లీస్ వేసాను. తర్వాత నాకే వద్దులే, కొంచెం కారకారంగా బాగుంటుంది కదా అని ఇంకో 2 యాడ్ చేశానండి. ఇవి బుల్లెట్ చిల్లీస్ చాలా కారం ఉంటాయి, అందుకు కొంచెం భయపడుతూ ఫస్ట్ 6 వేసా. కానీ లేదులే, తర్వాత కావాలంటే చూద్దాం అని చెప్పేసి ఇంకా మొత్తము 8 చిల్లీస్ పడ్డాయండి నాకు దీనికి. అదిగో నీట్గా వేపుకుంటున్నాను. చిల్లీస్ బాగా ఏగే వరకు వేపుకొని దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలండి. చిల్లీస్ బాగా ఏగితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇదిగోండి వేగిపోయాయి. ఇవన్నీ తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ స్కిన్ అండ్ పీసెస్, అవి నేను వేసి ఇప్పుడు దీన్ని మనం స్లోగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది బాగా ఉడకాలి, ప్లస్ ఫ్రై అవ్వాలి. సో ఒక పాయింట్ వరకు నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయను, జస్ట్ ఆయిల్లో రోస్ట్ చేసుకొని మూత పెట్టుకుంటానండి. అప్పుడు ఏంటంటే కొంచెం రోస్ట్ అవుతుంది డైరెక్ట్. లేదంటే సొరకాయ ముక్కలు ఏంటంటే నీళ్లు రిలీజ్ చేస్తుంది. సో అందుకు స్టార్టింగ్లోనే నేను సాల్ట్ వేయను. ఇదిగోండి మధ్య మధ్యలో మూత పెట్టుకుని కొంచెం ఉడికింది. ఇప్పుడు ఈ పాయింట్లో సాల్ట్ వేసానండి నేను. అంటే ఇంకా నీళ్ళు రిలీజ్ చేయదు అన్నప్పుడు ఇంక అప్పుడు సాల్ట్ వేసాను. సాల్ట్, పసుపు ఇవి 2 వేసి నేను ఇంకా బాగా రోస్ట్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేయడం, మధ్య మధ్యలో కలపడం, అంతేనండి. ఈ వేయించడమే మనకి టైం పడుతుంది ఈ రెసిపీలో. మిగిలినంతా చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో పేషెంట్గా మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలి. మీకు కావాలంటే మధ్యలో ఆయిల్ వేసుకోండి. నేను అవసరం బట్టి నాకు నెసెసిటీ అన్నప్పుడు వేస్తాను, లైక్ అడగంటుంది అన్నప్పుడే వేస్తాను. అదిగోండి కొంచెం వేసుకున్నాను రోస్ట్ టేస్ట్ కోసము. సో స్టార్టింగ్లోనే నేను ఎక్కువ వేయను. సో అవసరం బట్టి మధ్యలో యాడ్ చేసుకుంటానండి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని బాగా కుక్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసినప్పుడు ఏంటంటే కొంచెం మగ్గడం ప్రాసెస్ కొంచెం తొందరగా అవుతుందన్నమాట. ఇంకా మూత పెట్టేసుకున్నానండి, లిడ్ పెట్టుకున్నాను. ఇంకా కాసేపు ఆగి చూస్తే ఇంకా బాగా రోస్ట్ అయిపోయినట్టు. చూసారా, స్కిన్ అయితే అసలు జస్ట్ స్కిన్ అయితే క్రంచిగా అయిపోద్దండి. ముక్క కాబట్టి కొంచెం సాఫ్ట్ అయింది. ఉట్టి స్కిన్ అయితే చాలా క్రంచ్ అవుతుంది. కానీ కొంచెము ఉట్టి స్కిన్కి అయితే ఒక టేస్ట్ వస్తుంది, అది బాగుంటుంది. కానీ మనం ముక్కలు కూడా వేస్తే కొంచెం క్రీమీ టేస్ట్ వచ్చి పచ్చడి చాలా బాగుంటుంది గారెల్లో కదా, అందుకు ముక్కలు వేసాను. ఇదిగోండి ఇంకా ఫుల్ రోస్ట్ అయిపోయింది, ఎర్రగా కాగిపోయి ఇంకా నేను తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని టొమాటోస్ ఉన్నాయి కదా అవి కట్ చేసుకొని ఆ పీసెస్ వేసుకుంటున్నానండి. టొమాటోస్ ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ టొమాటోస్ కూడా బాగా మెత్తగా ఉడికే వరకు మనం చేసుకోవాలండి. ఈ పచ్చళ్ళకి నేను వాటర్ యాడ్ చేయను, ఓన్లీ టొమాటో స్వీట్ చట్నీకి మాత్రం నేను వాటర్ యాడ్ చేస్తానండి. ఇవన్నీ ఆయిల్లోనే కుక్ అవుతాయి, నేను వాటర్ యాడ్ చేయను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలు, కొంచెం కొత్తిమీర లీవ్స్ పెట్టుకున్నాను కదా అది కూడా దీనికి వేసేస్తాను. కొత్తిమీర కాడల్లో చాలా ఫైబర్ ఉంటుంది, ప్లస్ మనం అది చాలా వరకు పడేస్తాం కదా, పడేయకూడదండి. కొత్తిమీరలో ఏవైతే విటమిన్స్ ఉన్నాయో ఆ కాడల్లో కూడా ఉంటాయి. సో పచ్చళ్ళు అవి చేసుకునేటప్పుడు మనం యూజ్ చేసుకుంటే మనకి ఆ హెల్త్ బెనిఫిట్ వేస్ట్ అవ్వదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం అది కొత్తిమీర అంతా వేసేసుకున్నాను. చింతపండు యాడ్ చేసుకున్నానండి. ఈ 3 ఉడకాలి. అదిగోండి చింతపండు, కొత్తిమీర, టొమాటో 3 బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ అవ్వాలండి. రోస్ట్ చేసి మధ్య మధ్యలో మనం రోస్ట్ చేసుకోకపోతే టొమాటో ఏంటంటే అడుగంటేస్తుంది కడాయికి. సో చూసుకుని మనం రోస్ట్ చేస్తూ ఉండాలండి. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట.
అది కుక్ అయిందా లేదా అని చూస్తున్నాను. ఇంకా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా తీసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకొని నేను కొంచెం చల్లార పెట్టుకున్నాను. మిక్సీలో వేడి వేయకూడదండి మనం. సో కాసేపు చల్లార పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీలో నేను ఎల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర వేసి ఈ టొమాటో అండ్ సొరకాయ ముక్కల్లో హాఫే వేసుకొని చిల్లీస్ వేసి మిక్సీ పట్టానండి. మిగిలింది నెక్స్ట్ రౌండ్లో వేసాను. చిన్న మిక్సీ కదా సరిగ్గా నలగదని 2 టైమ్స్ చేసి కలుపుకున్నానండి. ఇప్పుడు తాళింపు సాయిపప్పు, పచ్చెనపప్పు వేసాను. అవి బాగా ఏగాక జీలకర్ర, ఆవాలు వేసానండి. పచ్చెనపప్పు, సాయిపప్పు ఎంత ఎర్రగా రోస్ట్ అయితే రుచి అంత బాగుంటుందండి. తాళింపు స్మెల్ కూడా బాగుంటుంది. సో అవి కొంచెం ఎర్రగా రోస్ట్ అయ్యే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరగాయలు యాడ్ చేశానండి. ఎండుమిరగాయలు యాడ్ చేసి అవి కూడా బాగా రోస్ట్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు ఎండుమిరగాయలు వేసి ఇంకా మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది గుండు మిర్చి అంటారండి. ఇది తమిళనాడు మిర్చీస్. ఇవి తాళింపులోకి వేసుకుంటాం కదా, చాలా బాగుంటాయి టేస్ట్. నాకు ఇది ఎప్పుడో ఎవరో చేస్తే చూసి ఇంకప్పుడు బాగా నచ్చి స్టార్ట్ చేశాను ఇవి ఇంకా తాళింపులకి. ఇప్పుడు ఇంగు వేసుకుంటున్నానండి. ఇంగువ ఫుల్ కరిగే వరకు మనం బాగా కలుపుకోవాలి. ఉండలుగా ఉంటే బాగోదు మళ్ళీ తాళింపులో. సో నీట్గా మిక్స్ చేసుకోవాలండి ఇంగువ. అదిగోండి అలా అంటే బాగా కలిసిపోతుంది. సో ఇంకా తాళింపు మాత్రం చెప్పా కదా బాగా రోస్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ పప్పులు రోస్ట్ అవ్వాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను ఇంకా కడాయి ఆఫ్ చేసి చట్నీ ఇందులో వేస్తానండి. నేను చట్నీలోకి తాళింపు వేయను ఎప్పుడు. వెజిటేబుల్ ఉంటాయి కదా చట్నీస్, తాళింపులోకి ఆ కడాయిలోకి చట్నీ వేసి ఫుల్ బాగా మిక్స్ చేస్తానండి. దీనికి ఒక రీజన్ ఉంది. మనము తర్వాత కాసేపు వదిలేస్తే చట్నీ మొత్తం ఒక రోస్టెడ్ టేస్ట్ వస్తుందండి. అది చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో నేను కడాయిలోకి చట్నీ వేసి కలుపుకుంటాను బాగా. కానీ స్టవ్ ఆఫ్ చేస్తాను. అంటే చట్నీ వేసాక దాన్ని వేపుకోవాలని ఏం లేదు. ఆల్రెడీ తాళింపు వేడిగా ఉంటుంది కదా, కడాయి కూడా హాట్ ఉంటుంది కాబట్టి నీట్గా ఆయిల్ అంతా కలిసే వరకు కలుపుకున్నానండి. ఇది బాగా కలుపుకోవాలి. అసలు ఆయిల్ ఎంత కలిస్తే అంత టేస్ట్. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. అసలు మనం ఆ కడాయి ఆఫ్ చేసిన తర్వాత చట్నీ వేసి కాసేపు వదిలేస్తే మనము స్పూన్తో పెట్టి కలిపిన ప్రతిసారి అది రోస్టెడ్ లుక్ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చట్నీ టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. చూసారా, చట్నీ బాగా వేగిపోయింది, రోస్ట్ అయిపోయింది. ఇంకా ఇది రెడీ టు ఈట్ అండి. నెక్స్ట్ వచ్చేసి గారెలు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. దీనికి నేను ఒక చిన్న గ్లాసులో మినపప్పు నానపెట్టుకున్నానండి. దీనికి ఇంకా ఉల్లికాడలు వేస్తున్నాను. ఉల్లికాడలు మాత్రమే వేస్తా, కానీ ఉల్లికాడల కింద ఈసారి ఉల్లిపాయలు చాలా చిన్నగా ఉన్నాయని ఇంకొక ఆనియన్ కూడా వేసుకున్నాను. ఇంకా కరివేపాకు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, బియ్యం పిండి తక్కువే పడిందండి, అంత ఫుల్ వేయలేదు, ఏదో పెట్టాను. ఉప్పు, అల్లం ముక్క. యాక్చువల్లీ అల్లము పప్పు నేను మిక్సీకి వేసుకుంటాను అనమాట. అల్లం నేను ముక్కలు కోసి వేయను, మిక్సీకే వేసేస్తాను. సో ఎలా చేసుకోవాలో చూద్దాము. మిక్సీకి అల్లం జీలకర్ర వేసి పప్పు ఇలాగా వాటర్ పడకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. నేను ఈ చిన్న మిక్సీ ఎందుకు వాడతానంటే చాలా బాగా నలుగుతుంది ఏదైనా. నాకున్న మిక్సీలు అన్నిటికంటే నా ఫేవరెట్ ఇదే. సో కడిగి అదే వాడుకుంటాను. ఈ మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదండి, ఇది పడేయకుండా మనం మొక్కలకి వేసుకుంటే చాలా మంచిదండి. మనం వేస్ట్గా పడేయడం కంటే ప్లాంట్స్కి వేయండి, బాగుంటుంది. కొంచెం ఒక చిన్న చిటికెడు తినే సోడా వేసానండి. బియ్యం నేను పెట్టిన దాంట్లో ఓన్లీ ఒక చిన్న స్పూన్ వేసాను అంతే, ఫుల్ వేయలేదు. నాకు బియ్యం పిండి ఎక్కువ అవసరం రాలేదు. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మనం పిండి కలిపేటప్పుడు ఇలా గట్టిగా కొడితే గారెలు ఫ్లఫీగా, క్రంచీగా చాలా బాగుంటుంది, మెత్తగా అండ్ దూదిలాగా వస్తుందండి. ఇది నాకు ఎవరో చూపించారు ఈ టెక్నిక్, సో అది మీకు చూపించాను. ఇప్పుడు రెడీ పెట్టుకున్నానండి గారెలు వేయడానికి. ఈ టైంలో ఇంకా మా పాపను పిలిచాను. మళ్ళీ ఫోన్ పట్టుకొని నాకు 2 చేతులు కావాలంటే వచ్చింది పాపం. ఇంకా నూనె మరిగిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టి గారెలు వేయడం స్టార్ట్ చేస్తున్నానండి. ఈ చిన్న చిన్న కవర్లు ఏమన్నా జీలకర్ర ఆవాలు కొనుక్కుంటాగా, ఇది దాచుకుంటాను అనమాట. ఇలా ఎప్పుడైనా గారెలు వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా, ఇంకా అలాగనమాట. సో ఇంకా ఇది దేని మీద చేస్తున్నాను అనుకున్నారు? ఇది చపాతీ పీట. ఇది ఏ కాలం నాటిదో, ఇది ఎప్పుడో మా అమ్మమ్మ టైంది. ఆ పీట మీద చేసుకుంటున్నా, బాగుంటుందండి ఎత్తుగా. సో గారెలు వేసేస్తున్నాను. మా పాపం కొంచెం దూరంగా ఉండవే, నూనె అంటే దగ్గరికి వెళ్ళిపోయి తీసేస్తుంది వీడియో. ఇంకా అలాగా గారెలు వేస్తాను. ఈ కడాయిలో ఒక 3 గారెలు వేసానండి. గారెలు చిన్నగా వేసుకుంటే 4 అయినా సరిపోతాయండి కడాయిలో. నాకు మొత్తం 10 గారెలు వచ్చాయి. చిన్న గ్లాస్ పప్పు నానబెట్టుకుంటే మా ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి.
అసలు నేను ఉట్టి చట్నీ రెసిపీ పెడదాం అనుకున్నా, కానీ ఉట్టి చట్నీ కంటే గారెనో ఏదో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా సరేలే లాంగ్ వీడియో అయితే అయ్యిందని చెప్పేసి పెట్టేశాను. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూసి కొంచెం అంతా ఎలా ఉందో నాకు కొంచెం కమెంట్స్లో తెలపండి. ఐల్ బి సో హ్యాపీ. మీరు కూడా ట్రై చేస్తే నాకు ఇంకా హ్యాపీ. అసలు ఈ చట్నీ వచ్చేసి మనకి హెల్తీ కదా, మామూలు చట్నీల కంటే ఇలాంటి చట్నీయే మనకి ఆరోగ్యానికి మంచిది. నేను ఇలాంటివే చేస్తానండి చాలా వరకు, గారెలకైనా దోశలకైనా వెజిటబుల్ చట్నీసే చేస్తాను. ఎందుకంటే ఇది కూడా హెల్దీ. యాక్చువల్లీ మన గారె కూడా మంచిదే, మినపగుళ్ళు కదా. సో ఏదైనా రుచి హెల్త్ రెండు ఉంటేనే మనం హ్యాపీగా తినచ్చు. సో ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట కాంబినేషన్స్. గారెలు లేకపోయండి, రెడీ టు ఈట్. అసలు చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మా పాప చిన్న సజెషన్ ఇచ్చిందండి, అది చేశాను. అమ్మ గారె మెత్తగా ఉందని చూపించమ్మా, ముక్క తీసి చూపించు అని. సరే అని చెప్పేసి దాన్ని ఇలా స్క్వీజ్ చేసి చిన్న ముక్క తీసి చూపిస్తున్నాను. నేను ఎలా కరెక్ట్గా చేశానో నాకు తెలియదు, ఏదో ట్రై చేశాను. మీరు ఏదైనా సజెషన్స్ ఉంటే మాత్రం చెప్పండి, చేయడానికి ట్రై చేస్తా. సో ఇంకా చట్నీ అదే ఫుల్ గైడ్ చేస్తుంది, చట్నీ ఇలా తీసి చూపించమ్మా, అందరూ అలాగే చేస్తారు అని. అదనమాట, చెప్పినట్టు ఫాలో అయిపోయాను. కానీ టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.